మీ జీవితాన్ని అయితే పాడు చేసుకోకండి. ఈ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో చాలా డేంజరస్ అండి. అంత ఈజీ కాదు. అప్పు తీసుకునే ముందు 10 సార్లు ఆలోచించండి. ఎందుకు తీసుకుంటున్నాం? ఎలా తీసుకుంటున్నాం? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీ అప్పులు ఈ బెట్టింగ్ యాప్లు ఆడడం ఏంటి? దానికి అప్పులు చేయడం ఏంటి? దానికి వడ్డీల కోసం లోన్ దగ్గరికి వెళ్ళడం ఏంటి? మళ్ళీ ఎక్కడ అప్పులు చేయడం ఏంటి? ఆ డబ్బులతో అక్కడ ఆడడం ఏంటి? అరే బాబు చచ్చిపోతారా? అరే అర్థం చేసుకోనరా దయచేసి. ఈ జోదం అరే మహాభారతమే బెస్ట్ ఎగ్జాంపుల్ రా. ఫ్రెండ్లీ మ్యాచ్ అని కౌరవులు పాండవుల్ని పిలిచి ఫ్రెండ్లీ మ్యాచ్ అని చెప్పి, ఈ ఫ్రెండ్లీ మ్యాచ్లో మజా లేదని చెప్పి రూపాయి పెట్టుకొని ఇందులోనే మజా లేదని చెప్పి మొత్తం రాజ్యాలు పెట్టుకొని ఇందులోనే మజా లేదు, ఐశ్వర్యం పెట్టుకొని ఇందులోనే మజా లేదని ఆడి పిల్లని పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని పెట్టి తాకట్టు పెట్టి మొత్తానికి అడవుల పాలు అయ్యారా. వాళ్ళే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? మహాభారతం. అందుకే ఇతిహాసాలు ఇవి నేర్చుకోవాలంటారు. మనం ఇవే నేర్చుకోం. దిక్కుమాల షోలు ఇవి చూస్తాం కాబట్టి మీకు తెలియదు. మహాభారతమే బెస్ట్ ఎగ్జాంపుల్. మొత్తం మన ఫ్యామిలీ అంతా అలా అప్పులు పెట్టారు. అందుకే అంటాను, సిగరెట్ తాగేవాడు 10 సంవత్సరాల్లో చేస్తాడు, మందు తాగేవాడు 10 సంవత్సరాలు వచ్చు, కానీ బెట్టింగ్ ఆడాడు ఆన్ ద స్పాట్ చచ్చిపోతాడు. చాలా డేంజరస్. మెంటల్ స్ట్రెస్కి మీ